ఏలేరు కొంప ముంచింది. రైతుల్ని రోడ్డున పడేసింది. ఉప్పెనలా వచ్చిన వరదతో పొలాలు మొత్తం కంకర ఇసుక మేటలతో నిండిపోయాయి. ఇప్పుడు వ్యవసాయం ఎలా అని రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ఏలేరు వరదకు దాదాపు 65,000 ఎకరాల పంట నీటిమట్టమయ్యింది. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల రైతులను నిండా ముంచింది. పంటలన్నీ ఎందుకు పనికిరాకుండా పోయాయి. వరద పోయింది కదా అనుకుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. పొలం మొత్తం ఇసుక, కంకర రాళ్లతో నిండిపోయాయి. ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. ఇది 30-40 సంవత్సరాలు పెట్టి కూడా మాకు ఇలాంటిది ఎప్పుడు రాలేదండి. ఈసారి వచ్చిందంటే ఇక్కడ గండి పెద్ద గండిలా పడిపోయిందండి. ఇంచుమించులో ఈ గండి పడడం వల్ల ఈ ఏరాపురం, రాపర్తి, జమునిపిల్లి ఇవన్నీ కూడా చేని పొలాలన్నీ మునిగిపోయింది. ఇంచుమించులో ఇది మొత్తం మీద 2,000 ఎకరం దాకా ఇది పిఠాపురం దాకా మునిగిపోయిందండి. పంట చూస్తే వరద పాలయ్యింది. పొలాలు చూస్తే ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకుని రావాలంటే తలకు మించిన భారమే. అప్పులు చేసి తిరిగి సాగు చేద్దామన్నా మళ్లీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న అయోమయంలో ఉన్నారు. ఏలేరు వరద వల్ల భారీ నష్టం జరిగింది మా గ్రామానికి. గత 20 ఇయర్స్ నుంచి ఆధునీకరణ జరగక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. గౌరవ అధికారులు ఏలేరు ఆధునీకరణ చేసి మా వరద ముప్పు నుంచి మా గ్రామాన్ని, మా ప్రజల్ని కాపాడతారని కోరి ప్రార్థిస్తున్నాం. భారీ గంటలు పడడం వల్ల మొత్తం పంట నష్టం భారీగా జరిగిందండి. గతంలో ఇప్పుడు జరగని భారీ నష్టం సంభవించిందండి. ఏలేరు వరద రైతులను నిండా ముంచేసింది. ఇసుక దిబ్బలు పొలాల్ని ఎడారిగా మార్చాయి. దీంతో సాగు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అన్నదాతలు.